ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేందుకు అదనపు డీజీ స్థాయి అధికారితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జవాబు పత్రాల వయస్సు, సిరా ఎంత పాతది, బార్కోడ్లు ఏమైనా మార్చారా వంటి విషయాలను కనిపెట్టడానికి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ సహాయం తీసుకోవాలని సిట్కు సూచించింది. మార్చి 16వ తేదీలోపు ఈ బృందం తన నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే, నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను మంగళగిరి సమీపంలోని ఒక ప్రైవేటు రిసార్టుకు తరలించడం. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరి అనుమతి లేకుండా పరీక్ష పత్రాలను 65 రోజుల పాటు ఆ రిసార్టులోనే ఉంచారు. దీనికి సంబంధించి కమిషన్ వద్ద ఎటువంటి రికార్డులు లేకపోవడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక చుక్క విషం మొత్తం పాలనే విషపూరితం చేస్తుంది అని వ్యాఖ్యానించిన ధర్మాసనం ఈ అక్రమాల వల్ల కష్టపడి చదివిన వేలాది మంది నిరుద్యోగుల కలలు చిదిమివేయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం డిజిటల్ మూల్యాంకనం మోసం. మొదట పేపర్లను కంప్యూటర్ ద్వారా దిద్దుతామని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా మనుషుల ద్వారా 3 సార్లు పేపర్లను దిద్దించారు. ఇలా పదే పదే దిద్దించడం వెనుక తమకు కావలసిన వారికి మార్కులు పెంచుకునే కుట్ర ఉందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఒకసారి కాకుండా 3 సార్లు ఎందుకు దిద్దాల్సి వచ్చిందనే దానికి అధికారుల దగ్గర సరైన సమాధానం లేదు. దీనివల్ల ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరిగిందని కోర్టు భావించింది. విచారణ పారదర్శకంగా సాగేలా చూసేందుకు హైకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ గ్రూప్ 1 ఎంపిక ద్వారా ఆర్డీఓ, డీఎస్పీ వంటి కీలక హోదాల్లో పనిచేస్తున్న అభ్యర్థులందరినీ వెంటనే అప్రధాన్య పోస్టులకు బదిలీ చేయాలని ఆదేశించింది. వారు అదే అధికారిక హోదాల్లో ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే లేదా దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. త్వరలో సిట్ ఇచ్చే నివేదిక ఆధారంగా తప్పుడు మార్గంలో ఉద్యోగాలు పొందిన వారు పదవులు కోల్పోవడమే కాకుండా బాధ్యులైన అధికారులు జైలుకు వెళ్లడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.